ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడవైన తండ్రి, నమ్మదగిన దేవాని యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, ఈ దినమున మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకొని అయ్యా తండ్రి నీ వాక్యం ద్వారా అనేకులను ప్రేరేపించబడుటకు కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన ఈ యొక్క ఉదయకాల సమయంను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడికి మొట్టమొదటిగా వందనములు తెలియజేస్తూ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ నా పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటే 112వ కీర్తనలో మనము కొన్ని వచనముల మటుకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనములలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఏ విధంగా అనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము మనం